హాయ్ అండి, మేము చాలా బాగున్నామండి. మీరు బాగున్నారా ఫ్రెండ్స్? మీరు బాగుండాలని మేము కోరుకుంటున్నామండి. చూడండి అండి, టైం అయితే 6:30 దాటింది. 6:30 అయింది. ఇప్పుడు కొంచెం చల్లబడ్డది, చీకటి పడ్డది. ఇంకా చీకటి పడలేదులేండి, చల్లబడిపోయింది. వాతావరణం అయితే చల్లగా ఉంది బయట. కొంచెం చూడండి, కొంచెం అదే ఇంటి దగ్గర కొంచెం హౌజ్ అయితే ఉంది, నీళ్ళ హౌజ్ ఉంది. అది బోరేయించాం కదా, ఇక అది గేట్ తీయటానికి ఇబ్బందిగా ఉంటుందని చెప్పేసి హౌజ్ అయితే పగలు కొట్టిస్తున్నారండి. కొంచెం అది అక్కడ పని చేస్తున్నారు. ఇంకా నైట్ పని అయితే చేయాలండి, కర్రీ చేయాలి. ఉదయమే గోంగూర టమాటా కర్రీ కూడా చేద్దాం అనుకున్నా, కాకరకాయ టమాటా కర్రీతో పాటు. ఇక వద్దులే, ఇక ఏ పూటకాపూట చేసుకుంటే కొంచెం బాగుంటుందిలే అన్నట్టుగా ఇక కర్రీ అయితే చేయలేదండి. ఇప్పుడు ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తానండి. గోంగూర టమాటా కర్రీ చేస్తాను. కనిపిస్తుంది కదా అక్కడ గేట్ దగ్గర, పెద్ద గేట్ దగ్గర అడ్డు ఉంటుందండి. పక్కన చూడండి, అది సంచి కప్పారు కదా బోరెన్, అది మామూలుగా అది మోటార్ అండి. ఈ మోటార్ నీళ్ళే వాడుతున్నాం మేము ప్రస్తుతానికి. ఇప్పుడు హౌజ్లో వచ్చే నీళ్ళు మాత్రం వాడట్లేదు. ఇక గేట్ తీయడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుందని చెప్పేసి ఇక దాన్ని బూరిపిచ్చేద్దామని చెప్పేసి ఇక చూడండి ఆ పని అయితే చేపిస్తున్నాము. వెళ్ళావా అక్కడికి? కరెంట్ ఉంది, కింద కరెంట్ ఉందిలా, జాగ్రత్త బాయ్. మరి బండి పెట్టడానికి కొంచెం పక్కకు పోస్తారా? మరి బండి పైకి రావాలిగా. బండి మరి బండి లోపలికి రావాలంటే కొంచెం మరి ఇంకా 4 బొచ్చులు అయితే తీసి అక్కడ పోయిండి, బయటికి పోయిండి. మరి బండి అట్ట ఎక్కడ పెడతావు? కరెంట్ ఉంది ట్రాకలకి. ఇగో చూడండి, ఇక టమాటా గోంగూర అవన్నీ రెడీగా అయితే పెట్టుకున్నా. కర్రీ అయితే స్టార్ట్ చేస్తానులేండి, కర్రీ చేస్తాను. చూడండి, ఆనియన్స్ అయితే కట్ చేశాను. ఆనియన్స్ మా అబ్బాయి గొట్టాలు కావాలి మమ్మీ, గొట్టాలు కావాలి మమ్మీ అంటాడు. కొన్ని వేయించుకుంటానండి, గొట్టాలు అయితే వేయించుకుంటాను. గొట్టాలు గొట్టాలు అయితే వేయించుకుంటున్నా. వేయించుతున్నాను. ఇవన్నీ చూడండి, గొట్టాలు అయితే వేయించాను.
గొట్టాలు ఉన్నాయి కదా, గొట్టాలు అయితే వేయించుకున్నానండి రెడీగా. ఏమైనా నంచుకోవడానికి ఉంటేనే కడుపు నిండి తింటాడండి మా అబ్బాయి, లేకపోతే అన్నం మాత్రం సగం ఆకలితో అలాగే ఉంటాడు. ఇక గొట్టాలు అయితే అందరం తల కొన్ని వేసుకోవచ్చని అయితే వేయించాను. అటే వచ్చిండు. వస్తాలే. తాలింపులు అయితే కొన్ని వేసుకుంటున్నా. చిన్నంజల్లు అని అక్క వాళ్ళ ఇంటికి వెళ్తున్నా అంటున్నాను. పసుపు, టమాటా ముక్కలు కూడా వేస్తున్నానండి. ఉప్పు లోపల ఉందట్టు తీసుకొని వస్తాను, ఉప్పు వేస్తాను. టమాటా ముక్కలు వేసుకొని మూత పెట్టుకుంటాను. నేను ఇక్కడ పని చేస్తాను, దానికి ఉప్పు వేస్తున్నానండి తగినంత. టమాటా గోంగూర గొట్టాలు ఎవరికి గొట్టాలు వేయించలేదురా, కలగంటున్నావా? గొట్టాలు వేయించలేదు. వెల్లుల్లి అండి, వెల్లుల్లి దంచేసుకుంటున్నా. వెల్లుల్లి కర్రీలో వేయగానే మరి మంచి స్మెల్, ఇప్పుడు దాకా రాని స్మెల్ మాత్రం వెల్లుల్లి వేయగానే కర్రీలో మాత్రం మంచి స్మెల్ వస్తుందండి. గోంగూర ఉండగా గోంగూర అయితే కడుక్కుంటున్నా. గోంగూర ఇప్పుడు రావలే ఉండు. గోంగూర అయితే వేస్తున్నానండి. గోంగూర
అన్నం అయితే అయిపోయిందండి. గ్యాస్ అయితే ఆఫ్ చేస్తాను. కర్రీ కూడా అయిపోయింది కదా, గోంగూర టమాటా కర్రీ కూడా అయిపోయింది. చూడండి, మినపప్పు అయితే నానేసాను, రేపు ఇడ్లీ కోసం అని చెప్పేసి నానేసాను కొంచెం లేటుగా. పడుకునే ముందు అయితే మిక్సీ పట్టేస్తానండి. బయట అయితే చాలా వేడిగా ఉందండి వాతావరణం. 4-5 డేస్ నుంచి అసలు గాలి రావట్లేదు బయట. మేము కొంచెం చూసారు కదా, మా ఖాళీ ప్లేస్ ఓపెన్ ప్లేస్లోనైతే మేము మంచాలు వేసుకుంటాం కదా గాలికి. ఈ 4-5 డేస్ నుంచి అసలు గాలి అయితే లేదు. మేము బయట అసలు ఉండలేకపోతున్నాం అండి. మీకు అలానే ఉందా ఫ్రెండ్స్? ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చూడండి బయట ఉదయం అక్కడ చూడండి, ఆ ఇంటి కొత్తగా కడుతున్నారు, ఆ ఇంటి దగ్గర కొంచెం వర్క్ అయితే జరిగిందండి. మా బాబాయ్ అయితే ఆడుకోవటానికి వెళ్ళాడు. ఇడ్లీ రవ్వ అయితే నానేసుకున్నానండి ఇడ్లీకి. ఇక చూడండి, మినపప్పు కడుగుతానుగా, కడిగేసి శుభ్రంగా కడుక్కొని మిక్సీ అయితే పట్టుకుంటాను. మిక్సీ పట్టుకొని ఇక రవ్వ కలుపుతానండి. పిండి అయితే కలుపుకున్నానండి. ఇక చూడండి, కొన్ని చిన్నకాయలు 3-4 ఉన్నాయి అని చెప్పేసి ఇక ఇవి వేస్ట్ అయిపోతాయి అని చిన్న చిన్న ముక్కలుగా కట్
కట్ చేసుకొని కొంచెం ఉప్పు కారం ఇంకా ఎల్లిపాయలు దంచి కారం ఇంకా మామూలుగా ఇట్లాగా ఒక వారం రోజులు వచ్చింది కదా, ఇక అప్పుడప్పుడు రైస్లోనే వేసుకొని తింటానికి అని చెప్పేసి అన్నంలోనే ఇంకా ఇది పండిపోతాయి కదా, వేస్ట్ చేసుకోవటం ఎందుకని చెప్పేసి కట్ చేసుకున్నానండి వీటిని. ఇదిగోండి ఈ ముక్కలు కట్ చేసుకొని రెడీ పెట్టుకున్నా. కొంచెం ఉప్పు, వెల్లుల్లి అండి, కారం మామూలు కొంచెమేనని చెప్పేసి పాత కారంతోనే, ఇంట్లో ఉండే కారం ఉంటుంది కదా ఆ కారంతోనే కొంచెం అయితే నిలవాదేం కాదుగా, అందుకోసం చూడండి వెల్లుల్లి కారం అయితే దంచి పెట్టుకున్నాను. కారం సరిపోతే కొంచెం కారం వేసుకుంటాను. నూనె అండి, ముక్కలు కలుపుకుంటున్నాను. మొన్న కొంచెం ఒక 5 కాయలు 6 కాయలు కట్ చేసి కారంలా పెట్టానండి, అదైతే ఉంది. దాన్ని కలిపి ఇప్పుడు డబ్బాలో వేసుకుంటాను. దాన్ని కూడా ఇక ఈ 3 కాయలు చిన్న చిన్నవి ఉండి వేస్ట్ చేయటం ఎందుకని ఇక చిన్న చిన్న ముక్కలు పీసెస్లా కట్ చేసుకొని ఇక ఇలా కలుపుకుంటున్నానండి. ఇదిగోండి చూడండి, ఇందులోని కారం, ఎల్లుల్లి దంచిన కారం, వెల్లుల్లి కారం దంచుకున్నాను. మళ్ళీ అది కాక మళ్ళీ కొంచెం అయితే సపరేట్గా వేసుకున్నా. ఉప్పు, నూనె ఇవన్నీ కలిపేసి పెట్టుకుంటున్నానండి. 3 కాయలు ఉన్నాయి, 3 4 ఉన్నాయి, ఇక వేస్ట్ చేయటం ఎందుకు అని చెప్పేసి ఇలాగైతే కలిపి పెట్టుకుంటున్నానండి. కొంచెం నూనె గిన్నెలో పోద్దా, ఇట పోయి ఇందులో పోయి పోద్ది నూనె పోద్ది, కింద పోద్ది, మంచిగా పెట్టి అందులో పెట్టు. నూనె ఉప్పు ఎక్కువగా ఉంటే పాడుగా ఉంటుందండి. ఓకే అందులో పెట్టేసా ఇంకొద్దులే. చూడండి చిన్న ముక్కలు బాగున్నాయండి. ఇగోండి మొత్తం అయిపోయింది కలుపుకున్నా. ఇక నూనె అయితే ఇటు పోసుకున్నా. కొంచెం పాడుగా మూడు రోజుల దాకా కొంచెం కదిపియకూడదు కదా, కొంచెం బూజు పట్టిద్ది అని చెప్పేసి మూత అయితే కొంచెం నూనె ఎక్కువగానే వేసుకున్నాను. ఇక మూత అయితే పెట్టుకుంటున్నా. చూడండి మొన్న ఒక 5 కాయలు అని చెప్పేసి మొన్న ఒక రోజు పెట్టానండి షార్ట్ వీడియోలోని. అదైతే కలిపాను, ఇంకో డబ్బాలో అయితే పెట్టాను. అదేమో ఈ డబ్బాలో పెట్టాను. ఇప్పుడు కలిపిందేమో 3 కాయలు. ఇది చూడండి గిన్నెలో కలిపానండి, కలిపి అడైతే పెట్టానండి. చూడండి ఆ డబ్బాలోనే మొన్న కలిపిందండి. ఇప్పుడుదేమో ఈ డబ్బాలోదండి. ఇక అందరూ అన్నం తినేసారండి. పని అయితే అయిపోయింది నాది. టైం అయితే చూడండి, టైం వచ్చేసి 10 అయింది. కనిపిస్తుందా మీకు? జూమ్ చేస్తాను చూడండి. టైం అయితే 10 అయిందండి. ఇక నేను తినేస్తాను, తినేసి స్నానం చేసుకుంటాను. ఇక చూడండి మొన్న కలిపి పెట్టాను ఈ డబ్బాలోని. అది ఇప్పుడు తీసి డబ్బా పెట్టాను కదా, ఇక అది ఇందులో కలిపేసుకుంటాను. కలిపేసుకొని ఇక నేను తినేస్తానండి. ఓకే అండి, మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ అండి, బాయ్.